వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ భారీ చర్చకే దారితీసింది. వెండి తెరపై అపారమైన అభిమాన వర్గాన్ని సంపాదించిన ఆయన అదే ప్రభావాన్ని రాజకీయాల్లోనూ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లలో ఉన్న క్రేజ్ ఎన్నికల్లో ఓట్లుగా మారుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే గతంలో విజయకాంత్ స్థాపించిన డిఎండికే సాధించిన ఓట్లు శాతాన్ని మించి ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేవలం అభిమాన సంఘాలు, భారీ సభలు మాత్రమే గెలుపుని ఇస్తాయా అంటే చెప్పలేం. ఇవి ఖచ్చితంగా హామీ ఇవ్వవు అన్న వాస్తవం కూడా స్పష్టంగా తెలిసిందే. ఇక దక్షిణాది రాజకీయాల్లో సినీ తారల ప్రభంజనం సృష్టించిన ఉదాహరణలు కూడా తీసుకొస్తున్నారు. ఇందులో ఎంజి రామచంద్రన్, ఈయన తమిళనాడులో, ఇక ఎన్టీ రామారావు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పరిచిన రాజకీయ అలజడి చరిత్రలోనే నిలిచిపోయింది. అయితే ఆ కాలంలో సామాజిక, రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా భిన్నంగా ఉండేవి. ప్రజల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరంగా తీవ్రంగా ఉండేది. అయితే ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగానే కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో విజయ్ను ఎంజీఆర్ లేదా ఎన్టీఆర్ స్థాయికి పోల్చడం అంటే ఖచ్చితంగా తొందరపాటే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయ్ పార్టీ అయిన టీవీకే వైపు సీనియర్ నాయకులు పెద్దగా మొగ్గు చూపట్లేదు. ఇక పార్టీ సిద్ధాంతాలే కానీ, దీర్ఘకాల వ్యూహాలపై కానీ ఆ పార్టీకి స్పష్టత లేకపోవటమే దీనికి కారణం. ఇతర పార్టీల నుంచి వీళ్ళకి వలసలు రావట్లేదు. మరి పొత్తుల విషయంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు విజయ్తో చేతులు కలపటానికి ముందుకు రావట్లేదు. ఇది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కీలకంగా మారే అంశం. చిన్నపాటి పార్టీలు సైతం దూరంగా ఉండటం ఆయన రాజకీయ వ్యూహాలకు అడ్డంకిగా మారుతోంది. మరి రాజకీయ పార్టీ గెలుపు సాధించాలంటే గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పటిష్టమైన క్యాడర్ కావాలి. విజయ్ పార్టీకి అభిమానులు ఖచ్చితంగా ఉన్నారు, కానీ రాజకీయ శిక్షణ పొందిన కార్యకర్తలు కొరతగా ఉన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే యంత్రాంగం లేకపోతే గనక భారీ ర్యాలీలు ఓటర్లుగా మారతారా లేదా అన్న అనుమానాలే వస్తాయి. అభిమానుల ఉత్సాహం ఒక పరిమితి వరకు మాత్రమే సహాయపడుతుంది, కానీ ఆ తర్వాత సంస్థాగత బలం కీలకంగా మారుతుంది. మరి సినిమాల ద్వారా సామాజిక సందేశాలు ఇచ్చిన విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ప్రతిపక్షాల విమర్శలు, ప్రజా సమస్యలపైనే నిరంతరం పోరాటం వంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్లామర్ క్రేజ్ మాత్రమే సరిపోదు. స్పష్టమైన క్యాడర్ కావాలి, కార్యాచరణ కావాలి, బలమైన నిర్మాణం కావాలి. ఇక అనుభవజ్ఞుల సహకారం కూడా అవసరమే. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు చూస్తే విజయ్ పార్టీని చాలామంది మూడో పక్షంగా మాత్రమే చూస్తున్నారు. మరి ఇదంతా చూస్తే విజయ్ రాజకీయ ప్రవేశం సంచలనమైన విజయానికి మార్గం మాత్రం సవాళ్లతోనే ఉంది. అభిమానుల మద్దతున్న క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం లేదు, స్పష్టమైన సిద్ధాంతాలు లేవు. వ్యూహాత్మక పొత్తులు ఖచ్చితంగా కావాల్సిందే గెలుపు కోసం. మరి తమిళ రాజకీయాల్లో స్థిరపడాలంటే విజయ్కు గ్లామర్ కంటే గ్రౌండ్ రియాలిటీనే అసలు పరీక్షగా మారిపోతుంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.